హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ లా సెట్ ఏదైతే ఉందో ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అప్లికేషన్ చేసిన స్టూడెంట్స్ ఒకవేళ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని ఎట్లా కరెక్షన్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అనేది పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. ఈ ఇంపార్టెంట్ డేట్స్లో మనం ఇప్పుడు చెప్పుకునే కరెక్షన్ ఎలా చేయాలనే సమాచారం కూడా ఉంది ఇక్కడ. మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ అనేది 22nd రోజున వచ్చింది. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది 25th అంటే ఇవాళ నుంచి మనకి స్టార్ట్ అయింది. 27th వరకు కూడా ఉంది. అండ్ మనకి లేట్ ఫీజ్ తోటి 1000, 2000, 4000, 10,000 తోటి మనకి 25th మే వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. బట్ ఈ లోపు కూడా మనం ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే, ఇలా అప్లికేషన్ చేయడంలో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి 26 తర్వాత నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్. 26th, 27th ఈ 2 రోజులలో మనకి ఏవైతే ఆన్లైన్ అప్లికేషన్స్లో మిస్టేక్ చేసామో వాటి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అండ్ మీకు హాల్ టికెట్స్ 30th మే నుంచి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి 26, 27 డేట్స్లో ఏవైతే మిస్టేక్ చేసామో వాటిని కరెక్షన్ మనం చేసుకోవచ్చు, లేదా మనము మెయిల్ చేయడం ద్వారా కరెక్షన్ చేపించుకోవచ్చు. సో ఈ కరెక్షన్స్ అంతే అయిపోయిన తర్వాత మనకి హాల్ టికెట్స్ అనేవి 30th మే తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆన్లైన్ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి 26th, 27th మే ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని గురించే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే మరి ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మిస్టేక్ చేయడానికి అవకాశం ఉన్న ఫీల్డ్స్ ఏ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 2024లో ఉన్న అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్లో మీరు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. మరి క్యాండిడేట్ డీటెయిల్స్లో ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ వీటిలో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్న సఫిషియంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ మీరు మెయిల్ ఐడికి పంపించడం ద్వారా మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. మరి మెయిల్ ఐడి ఎలా తెలుసుకోవాలి? మెయిల్ ఐడి అనేది మనకి ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటాక్ట్ అస్లో మీరు చూసుకుంటే హెల్ప్ డెస్క్ ఏపీ లాసెట్ @apsche.org అని చెప్పి ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపించడం ద్వారా మీరు మిస్టేక్స్ని కరెక్షన్ చేయించుకోవచ్చు. అలాగే మీరు ఏవైనా సందేహాలు ఉంటే ఆఫీస్ అవర్స్లో మీరు 10 AM to 5 PM వర్కింగ్ డేస్లో 0877228459 0877228459 ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీరు సందేహాలని మీరు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మీకు ఏవైనా ఇంకా సందేహాలు ఉంటే మీరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఏపీ లా సెట్ కన్వీనర్ ఆఫీస్ ఏదైతే ఉందో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉమెన్స్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీని మీరు విజిట్ చేయడం ద్వారా కూడా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు మిస్టేక్స్ ఉండే అవకాశం ఎక్కడ ఉన్నది? క్యాండిడేట్ డీటెయిల్స్లో మీరు మిస్టేక్ చేయవచ్చు. వీటిలో కొన్ని మిస్టేక్స్ని మీరు 10th క్లాస్ మెమోని పంపించడం ద్వారా, అంటే ఇప్పుడు క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, మదర్స్ నేము 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటాయి కాబట్టి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మెమోలో ఉంటుంది కాబట్టి ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ని మీరు అటాచ్ చేస్తూ వాటిని కరెక్షన్ చేయించుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే పెద్దగా వరియాల్సిన అవసరం లేదు, ఎలాగో మన కౌన్సిలింగ్ టైంలో అప్లై చేసుకుంటాం. బట్ మీరు స్టిల్ మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఒకవేళ మిస్టేక్గా ఎంటర్ చేసి ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అటాచ్ చేసేసి ఈమెయిల్ పంపించడం ద్వారా కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ కేటగిరీ, ఇది ఇంపార్టెంట్ ఫీల్డ్, కేటగిరీని బట్టి తర్వాత మనకి కౌన్సిలింగ్లో అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కేటగిరీ ఫీల్డ్లో మీరు మిస్టేక్ చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేసేసి ఈమెయిల్ ఐడికి పంపించడం ద్వారా మీరు మిస్టేక్స్ని కరెక్షన్ చేయించుకోవచ్చు. ఇక్కడ మీకు కేటగిరీ, క్యాస్ట్, సబ్ కేటగిరీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఈ మిస్టేక్స్ చేసి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేసి పంపించి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ రిజర్వేషన్లో వేరే మిస్టేక్ చేసి ఉంటే మీరు స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నది అటాచ్ చేసి పంపించడం ద్వారా ఈమెయిల్ ఐడికి మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ మీరు పొందాలనుకున్నా, ఒకవేళ మిస్టేక్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సెలెక్ట్ చేసుకున్నా దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఈమెయిల్ ఐడికి సదరం సర్టిఫికేట్, మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉండి మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ లేదా సదరం సర్టిఫికేట్ మీరు అటాచ్ చేసేసి ఈమెయిల్ ఐడి పంపించడం ద్వారా మీరు ఇది టిక్ మార్క్ అనేది పెట్టించుకోవచ్చు. లేదంటే మీరే ఎడిట్ పీరియడ్లో మీరే కరెక్షన్ చేసుకోవచ్చు, లేదా కౌన్సిలింగ్ టైంలో మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి కూడా మీరు కౌన్సిలింగ్లో సీట్ పొందవచ్చు. అలాగే మైనార్టీ, నాన్ మైనార్టీ స్టేటస్ మీరు క్లెయిమ్ చేయాలంటే మీ 10th క్లాస్ టీసీలో కానీ, ఇంటర్మీడియట్ టీసీలో కానీ, డిగ్రీ టీసీలో కానీ క్లియర్గా మనకి మైనార్టీ స్టేటస్ మెన్షన్ చేయబడి ఉంటుంది. అక్కడ మీ రిలీజియన్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. రిలీజియన్ బట్టే మైనార్టీ డిసైడ్ చేస్తారు. నాన్ మైనార్టీ అంటే అదర్ దాన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా నాన్ మైనార్టీ అవుతారు. అంటే ఎక్సెప్ట్ హిందూస్ మిగతా వాళ్ళంతా కూడా మైనార్టీ అవుతారు. కాబట్టి మీ
రిలీజియన్ స్పెసిఫిక్గా టీసీలో మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అటాచ్మెంట్ పంపించడం ద్వారా కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అడ్రస్ ఈ మిస్టేక్స్ చేస్తే పెద్దగా నష్టమేమి లేదు. ప్రజెంట్ అడ్రస్లో కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఎడిట్ పీరియడ్లో మీరే కరెక్షన్ చేసుకోవచ్చు. దీన్ని మీరు మెయిల్ ఐడి పంపించి కరెక్షన్ చేయించుకోవాల్సినంత పెద్దగా ఇష్యూ అయితే ఏమి ఉండదు ఇక్కడ. అండ్ పర్మనెంట్ అడ్రస్ కూడా అలాగే అండి. మీ దగ్గర ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డులో ఉన్నట్టు మీరు ఎంటర్ చేయకపోయినా కూడా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అడ్రస్ ప్రజెంట్ పర్మనెంట్ మారుతూ ఉంటాయి కాబట్టి ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే కూడా మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా కూడా నేను నాట్ వర్రీ అండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే మీ డిగ్రీ సర్టిఫికేట్ మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఎగ్జాక్ట్గా మీరు మెన్షన్ చేయకపోతే మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మెమో ఏదైతే ఉంటుందో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ని ఈమెయిల్ ఐడికి అటాచ్ చేసి పంపించడం ద్వారా మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ మేజర్ గ్రూప్స్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వీటిని కూడా మీరు ఎడిట్ పీరియడ్లో కరెక్షన్ చేసుకోవచ్చు. సో నీడ్ నాట్ వర్రీ. అండ్ హాల్ టికెట్ నెంబర్ దీన్ని మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే డిగ్రీ హాల్ టికెట్ లేదా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అయితే డిగ్రీ హాల్ టికెట్ ఉంటుంది, లేదా ఆల్రెడీ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అయితే వాళ్ళ దగ్గర డిగ్రీ మెమో ఉంటుంది కాబట్టి ఆ మెమోలో క్లియర్గా మన హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అటాచ్మెంట్ పంపించడం ద్వారా అక్కడ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రెక్టిఫికేషన్ చేస్తారు. అలాగే ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ అంతటా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. లేదంటే మిస్టేక్స్ ఏవైనా ఉంటే వాటిని మీరు ఈమెయిల్ ఐడికి పంపించడం ద్వారా ఎస్ఎస్సి సర్టిఫికేట్ వారు కరెక్షన్ చేస్తారు. ఇక్కడ రూరల్ అర్బన్ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్ టైంలో ఎలాగో అర్బన్ రూరల్ డిసైడ్ చేస్తారు కాబట్టి నీ నాట్ వర్రీ అండి. ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశం ఉన్న ఫీల్డ్స్లో ఏదైతే మిస్టేక్స్ ఉంటాయో ఖచ్చితంగా వాటిని మాత్రం రెక్టిఫికేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ వీటిని మిస్టేక్ చేస్తే మాత్రం మీరు పెద్దగా పట్టించుకోవాల్సి ఉంటుంది. ఓకే, పెద్దగా వరి అవ్వాలి. మిగతా వాటి గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నీ నాట్ వరీ. ఇంటర్మీడియట్ డీటెయిల్స్లో కూడా మీరు ఏమైనా మిస్టేక్ చేస్తుంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేసేసి కరెక్షన్ చేయించుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ స్టడీని బట్టే మనకి లోకల్ రీజియన్ అనేది డిసైడ్ చేస్తుంటారు కాబట్టి లోకల్ రీజియన్ మీరు కరెక్ట్గా పెట్టాలనుకుంటే క్లాస్ 9 టు ఇక్కడ మనకి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఏవైతే సర్టిఫికేట్స్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటిని మీరు అటాచ్మెంట్ చేసేసి కరెక్షన్ చేయించుకోవచ్చు. లేదంటే మీరు ఎడిట్ పీరియడ్లో మీకు అవకాశం ఉంటే వాటిని మీరు కరెక్షన్ చేసుకోండి. ఓకే, మనం ఎడిట్ పీరియడ్ చెప్పాము 25th అండ్ 26th మేస్లో మన కరెక్షన్ ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పుకున్నాం. అండ్ లోకల్ ఏరియా ఇక్కడ లోకల్ ఏరియా అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఆంధ్ర రీజన్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా లోకల్ ఏరియా రీజన్ అనేది ఎస్వి రీజన్గా ఉంటుంది. ఆంధ్ర రీజన్ వాళ్ళకి ఆంధ్ర ఏయూ ఉంటుంది, ఎస్వి వాళ్ళకి ఎస్వి ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ కూడా నాన్ లోకల్ ఉంటుంది. సో మీరు లోకల్ ఏరియా డిసైడ్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేసి ఉంటే కూడా మీరు ఎడిట్ పీరియడ్లో కరెక్షన్ చేయించుకోవచ్చు. ఓకే, అండ్ తర్వాత మీరు ఒకవేళ ఇక్కడే మిస్టేక్స్ చేసి ఉంటే అంటే ఎడిట్ పీరియడ్ వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసేసి మీ లోకల్ ఏరియాని ప్రూవ్ చేసుకుంటూ మీరు ఆ లోకల్ ఏరియాని కరెక్షన్ చేయమని చెప్పి కూడా మీరు ఈమెయిల్ ఐడి పంపించడం ద్వారా వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అండ్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది మాత్రం ఇక్కడ మనకి ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. టెస్ట్ సెంటర్స్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఉంటాయి కాబట్టి మనము ముందుగా ఏదైతే టెస్ట్ సెంటర్ ప్రిఫర్ చేసుకొని పెట్టుకుంటామో అవి మాత్రమే వస్తాయి. అండ్ తర్వాత మనకి ఆ టెస్ట్ సెంటర్ మార్చమని అడిగితే వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే స్లాట్స్ ఫిల్ అప్ అయిపోతాయి కాబట్టి వాటిని ఇచ్చే అవకాశం ఉండదు. అండ్ స్ట్రీమ్ అప్లైడ్ ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇక్కడ లాస్ట్ 3 years 5 years కోర్సెస్ రెండు ఉంటాయి. అలాగే 2 years ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వీటిని మీరు ఒకవేళ బై మిస్టేక్ సెలెక్ట్ చేసుకుని ఉంటే వీటిని కరెక్షన్ చేయమని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు కరెక్షన్ చేస్తారు. లేదా ఎడిట్ పీరియడ్లో కూడా మీకు అవకాశం ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్స్లో ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఎక్కడైతే ఉంటాయో అఫీషియల్గా డాక్యుమెంట్స్ పాన్ కార్డు లేదంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి సర్టిఫికేట్స్లో ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అటాచ్మెంట్స్గా ప్రూఫ్స్గా అటాచ్ చేస్తూ పంపించేసి వాటిని కరెక్షన్ కూడా చేయించుకోవచ్చు. సో ఇవి మనకి మ్యాక్సిమం మిస్టేక్ చేసే అవకాశం ఉన్న ఫీల్డ్స్. మరి ఈ మిస్టేక్ చేసే అవకాశం ఉన్న ఫీల్డ్స్ని మనకి ఏపీ లా సెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో ఇక్కడ మన కరెక్షన్స్ దాంట్లో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోండి, కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1 ఫీల్డ్స్ కెనాట్ బి చేంజ్ బై ది క్యాండిడేట్ కరెక్షన్ చేసుకునే అవకాశం లేదు. సో ఈ ఫీల్డ్స్ మనకి ఎడిట్ పీరియడ్లో ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. సో వీటిని ఎడిట్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనము మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చిన హెల్ప్ డెస్క్ aplasset@apsch.org మెయిల్ ఐడికి పంపించడం ద్వారా మాత్రమే కరెక్షన్ చేసుకోవాలి. మీరు మెయిల్ ఐడికి పంపించేటప్పుడు మీ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా డిగ్రీ 10+2 అండ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ అండి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ ఈ నెంబర్స్ అన్ని క్లియర్గా మీరు మెన్షన్ చేస్తూ మీరు ఏవైతే కరెక్షన్ చేసుకోవాలనుకున్నా ఆ కరెక్షన్ చేయాల్సిన ఫీల్డ్ దానికి సంబంధించిన సఫిషియంట్ ప్రూఫ్స్ మీరు అటాచ్ చేసి పంపించడం ద్వారా వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఏపీ లాస్ట్ 2025 బ్రాంచ్ సెంటర్ చేంజ్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, ఇంటర్మీడియట్ డిగ్రీ మీరు అటాచ్ చేసి పంపించాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఉన్నట్టుగా మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది మీరు అప్లోడ్ చేసి అంటే ఈమెయిల్ ఐడికి పంపించడం ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నేచర్, స్కాన్ సిగ్నేచర్ పంపించాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, కరెక్ట్ ఫోటోగ్రాఫ్ ఇన్ రిక్వైర్డ్ జేపీఈజీ ఫార్మాట్ పంపించాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్
క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే స్కాన్ కాపీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్, మీరు డిగ్రీలో మిస్టేక్ చేసి ఉంటే డిగ్రీది పంపించాలి, ఇంటర్మీడియట్లో మిస్టేక్ చేసి ఉంటే ఇంటర్మీడియట్ పంపించాలి. సపోజ్ ఇక్కడ 5 ఇయర్స్ లా కోర్స్ చేయాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ పంపించాలి. అండ్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ చేయాలనుకునే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి డిగ్రీ అనేది ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ లేదా దానికోసం డిగ్రీ మెమో అనేది మీరు డిగ్రీ మార్క్స్ మెమో పంపించాల్సి ఉంటుంది, లేదా డిగ్రీ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంప్లీట్ అథారిటీ పంపించాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీ 2 ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ మీరంతటా మీరే మార్చుకోవచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, లోకల్ ఏరియా స్టేటస్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్, పాసింగ్, నాన్ మైనారిటీ స్టేటస్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్, పాసింగ్ చాలా మంది స్టూడెంట్స్ బై మిస్టేక్ వాటిని కరెక్షన్ వాళ్ళు ఎంటర్ చేయడంలో రాంగ్ చేసి ఉంటారు. ఒక చిన్న కరెక్షన్ అండి. 26th 27th మనకు కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్లో ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. 26th అండ్ 27th మనకి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. నేను ఇందాక వీడియోలో 25th అని చెప్పాను, సారీ ఫర్ దట్. మీరు మిస్టేక్ కరెక్షన్ చేసుకోవడానికి 26th 27th మీ అందరూ మీకే అవకాశం ఇచ్చారు. సో వాటికి సంబంధించిన కేటగిరీ 2 ఫీల్డ్స్ ఇవి. నాన్ మైనారిటీ స్టేటస్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్, మదర్స్ నేమ్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, స్పెషల్ కేటగిరీ, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్, జెండర్, ఈ ఫీల్డ్స్ను మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ వీటిని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు 26th 27th వరకు, అంటే 26 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కరెక్షన్ చేసుకోవాల్సిన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో తర్వాత మీరు 26th 27 తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ సెంటర్లో అలాగే కన్వీనర్ ఆఫీస్ విజిట్ చేసి కరెక్షన్ చేయమంటే వాళ్ళు కరెక్షన్ చేయరు. సో రిమెంబర్, కేటగిరీ 2 ఫీల్డ్స్ మీరు 26th 27th లోపు మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మెయిల్ పంపించవచ్చు. స్టిల్ కరెక్షన్ చేయకపోతే మాత్రం 26th 27th మీకు కరెక్షన్ చేసుకోవడానికి మీకే అవకాశం ఇచ్చారు. అలాగే కేటగిరీ 1 ఫీల్డ్స్ మాత్రం మీకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు. మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే వాటిని సఫిషియంట్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఈమెయిల్ ఐడి helpdesk aplasset@apsch.orgకి మెయిల్ చేయడం ద్వారా మాత్రమే మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, దానికోసం కూడా మీరు పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ, 10+2 ఇంటర్మీడియట్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఈ సఫిషియంట్ ఫీల్డ్స్ ఏవైతే కరెక్షన్ చేయాలనుకుంటారో వాటికి సఫిషియంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి కరెక్షన్ని రిక్వెస్ట్ చేయవచ్చు. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో తర్వాత మీకు ఫ్యూచర్లో అడ్మిషన్ పొందిన తర్వాత ఏవైనా స్కాలర్షిప్స్ పొందాలంటే స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, వాటిని పొందాలంటే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ స్కాలర్షిప్స్కి ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు ఏంది అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, అలాగే ఈ ఇయర్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లాస్ట్ సెట్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.